రాజంపేట జోషే వేరు. ఈ జోష్ చూస్తుంటే ఆ ఫ్యాన్ మాడి మసైపోతాం ఖాయం. డెవలప్మెంట్ లేకుండా చాలా ఆగిపోయింది అన్న. 15 years బ్యాక్ నుంచి ఈవెన్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది రాజంపేట డెవలప్మెంట్ అన్న. రాజంపేటలో పసుపు జెండా ఎగిరి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు లూలు మాల్ వెళ్ళిపోయింది కదా సార్. అవును, దాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుందా సార్ ఈసారి అయినా? ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుంది. చంద్రబాబు గారు, పవన్ అన్న, ఇంకా అభివృద్ధి సంక్షేమాలు ఎంత స్పీడ్ వెళ్తాం మరి డౌట్ ఎందుకు? ఇక్కడ నిరుద్యోగం ఎక్కువగా ఉంది సార్. 10 లక్షల మంది దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. చాలా ఎంఎస్సీలు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ అన్ఎంప్లాయ్ గా మిగిలిపోయారు. మా కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. టీసీఎల్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. హెచ్సిఎల్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఫాక్స్కాన్, స్కెల్కాన్, జోహో లాంటి పరిశ్రమలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏంటి? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, 9 గుర్రాలు. సో 2 నాయకుల మధ్య ఉన్న తేడా గమనించండి. చలండి, మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తాం, పెట్టుబడి పెట్టిస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. జగన్ పని అయిపోయింది. జరుగు జగన్, జరుగు జగన్. వచ్చేది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.